వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పేరిట అయితే మాత్రం జిల్లాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, 2 ఏళ్లు పూర్తయింది, ప్రజా విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? దేవగారు, మీరేమో ప్రజా విజయోత్సవాలు, ప్రజాపాలన పెద్ద ఘనకీర్తిని సాధించిందని పొగడడం కోసం, మాట్లాడుకోవడం కోసం, ప్రచారాని కోసం వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. దానికోసం వెళ్తూనే మరోపక్క స్థానికంగా ప్రజలు క్షేత్రస్థాయిలో ఉనికిని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వార్డు మెంబర్లను, సర్పంచ్లను గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో కొంత ఉనికైనా ఉంటుంది అనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారు కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ఎన్నికల గురించి మాట్లాడే విషయంలో ప్రజల అమాయకులు అనుకుంటున్నారు. ఆయన ఏం ప్రావోక్ చేస్తున్నాడు, ఏ రకంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు అంటే మంత్రులకు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, మంత్రులతోన ఎవరైతే రోజు కలుస్తారో, మంత్రులకు ఎవరైతే శాలువాలు కప్పుతారో, మంత్రుల దుర్మార్గాలను, ఆగడాలను సమర్థిస్తారో వాళ్ళకు ఓట్లు వేయండి, వాళ్ళకు వీళ్ళకు చనువు ఉంటుంది, వాళ్ళు పనులు చేయిస్తారు, వాళ్ళకే ఓటేయండి. ఎవరికి ఏమంటున్నారు? కాంగ్రెస్ కోట ఏమంటున్నాడు? వేస్తారా ప్రజలు ఉట్టినే కాంగ్రెస్ పార్టీకి? అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. గుర్తు లేదు, మేము ఓడిపోయినామని చెప్తారు. లేకుంటే ఎవరు గెలిచినా మీరు రండి, ఎవరో గెలిచిండ్రు అయిపోయింది, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము సేవ చేస్తాం, మీకు సహకరిస్తామని మాట్లాడతారు. అంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ రిపేర్ మొదలు పెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది ఇర్రెప్యూరబుల్ లాస్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కొంతనైనా వాళ్ళ పాపాలను పూడ్చుకోవాలి అనే ఆలోచనతోన రేవంత్ రెడ్డి గారే ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేరు, పిలిచినా మీటింగ్లకు వచ్చే పరిస్థితి లేదు. నేను పోతే కనీసం మా మీడియా మిత్రులైనా నేను వాగింది చూపిస్తారు అని ఏదో వాక్కుంటూ వెళ్తూ ఉన్నారు తప్ప ఆయన మాటల్లో ఎక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజల జీవన శైలిలో మార్పు తీసుకొచ్చే మాటలు అయితే కనిపిస్తలేవు. మళ్ళొక్కసారి స్థానిక ఎన్నికల గెలుపు కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలే యావగా, శ్వాసగా, ఊపిరిగా బ్రతుకుతాడు రేవంత్ రెడ్డి గారు తప్ప ప్రజలకు ఏమైనా ఒరగబెట్టాలనే సోయి ఎప్పటికీ కూడా ఉండబోదు అనేది మాత్రం నేను నమ్ముతా ఉన్నాను. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా మంత్రులే వెళ్ళి ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రేజింగ్ తెలంగాణ అయితేనేమి, 2047 విజన్ డాక్యుమెంట్ అయితేనేమి ఎలా చూడొచ్చు అంటారు? అంటే సీఎం అంటే వీటన్నిటినీ కూడా స్థానిక ఎన్నికల ఎలక్షన్ స్టంటే మాదిరిగానే చేస్తున్నారంటారా? ఇప్పుడు ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి, మంత్రులే వెళ్తున్నారంటే మళ్ళీ వాళ్ళ గురించి తెలంగాణ అంటే వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రోటోకాల్తోనో, ఒక ఆర్భాటంతోనో, లేదంటే ఒక ప్రజల దోచిన డబ్బులతోనో కానుకలు ఇచ్చి, శాలువలతో సత్కరించి పిలిస్తే వస్తారేమో అనుకుంటున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈ రైజింగ్ తెలంగాణ, ఇది ఫాలింగ్ తెలంగాణ అనేది ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా అర్థమైపోయింది. అదేవిధంగా ఒకవేళ కనుక మీద ఉదాహరణ చెప్తా ఉన్నా, పుతిన్ గారిని చూసినట్టయితే ఎవరు అడగలేదు, చెప్పలేదు. కానీ అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి వారు మాట్లాడుతున్న విధానం ఏంటంటే అమెరికాకున్న అర్హత ఏంది, భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేని అర్హత ఏంది అని చెప్పేసి కంపేర్ చేస్తూ, పోల్చి చూపిస్తూ అమెరికాకు తీసిపోని విధంగా, ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని విధంగా భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవిస్తుంది అని బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అటువంటి వారు మాకు ప్రచారం చేస్తున్నటువంటి మన దేశ ఔన్నత్యాన్ని చాటేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ఖ్యాతిని మాత్రం దిగజార్చిండు. కాబట్టి ఈరోజు రైజింగ్ తెలంగాణ పేరిట ఒక సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఆ సమ్మిట్ తర్వాత పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఈయన నాటకాలు ఏంది, ఈయన ఆలోచన ఏంది, ఈయన వందల వేల ఎకరాలు పోగు చేసి పెట్టుకున్నది ఏంది, ఎందుకోసమో అదే ఏరియాను ఎంచుకున్నారు అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ చర్చ విస్తృతంగా జరగకపోతే ఈ దుర్మార్గాన్ని ఎండగట్టి చూపించడం కోసం, ప్రజలను కాపాడడం కోసం, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటడం కోసం భారతీయ జనతా పార్టీ మా రామచంద్రరావు గారి నాయకత్వంలో దూసుకుపోతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆగడాలను ఎక్కడికక్కడ అంతమొందించి నిజమైనటువంటి పాలన ఏ రకంగా ఉందో, భారతదేశంలో ఎటువంటి పాలన జరుగుతూ ఉందో ఆ పద్ధతిలో తెలంగాణకు కూడా ఆ పాలనను అందించే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజల పక్షం వహిస్తూ మేము కూడా పోరాటాలకు సిద్ధమవుతాం. అందుకే కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది. అంటే గ్లోబల్ సమ్మిట్ బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీని పెట్టి స్వయంగా సీఎంఏ 2-3 రోజులుగా రిహార్సల్స్ చేస్తున్న పరిస్థితి ఫుట్బాల్తో ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూస్తున్నారు? మీరు అట్లే చూడాలి. నేను చెప్పినా కదా, మీరు కూడా చూపించాలి. రేపు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఫుట్బాల్ ఆడుకోవాలి ప్రజాస్వామ్యబద్ధంగా అనేది ఈరోజు ఆయన ఫుట్బాల్ గ్రౌండ్లో చూపిస్తున్నాం. మెస్సీ గారి ద్వారా
మేమేమో మీ ద్వారా ఆశిస్తున్నాం మీరు ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ఈ అరాచకాలను ఎప్పటికప్పుడు మీ మీడియా సంస్థల ద్వారా ప్రజలకు తెలియపరచండి. ఎన్నికలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఫుట్బాల్ ఆడుకోవాలనో ప్రజలను మేము సమాయత్తం చేస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి అంటారు? అంటే బీజేపీకి అక్కడ ప్రాతినిధ్యం ఉందంటారా? బీజేపీ తరపున క్యాండిడేట్లు గెలుస్తారంటారా? ఎట్లా చూడొచ్చు? అంటే మీరు 10 సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూసేది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిటనే ఆలోచిస్తూ అదే పద్ధతిలో విజయం పరంపర కొనసాగిస్తూ మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా ఈరోజు ప్రధాని నౌతాని పగటిగల్లెలుగా అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు దాదాపుగా 110, 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెలవలేదు. కానీ ప్రధాని మోడీ గారు ఒక్కసారి ప్రజలకు అభివాదం చేసి వస్తే అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. ఈరోజు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అనేటి మాట ఇప్పటికి కూడా మా పార్టీ ఇంకా ఆ స్లోగన్ ఇవ్వడం లేదు. ఇచ్చుడు మొదలైనప్పుడు స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది. నేను ఈ మాటను అంటూ వస్తూ ఉన్నా కాబట్టి నా నియోజకవర్గంలో మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాపితంగా కూడా మా పార్టీకి స్థానిక సంస్థల విషయంలో, ఎందుకంటే దుర్మార్గాలు ఇంత జరుగుతున్నాయి, ఒక రకంగా లక్షల కోట్ల దోపిడీ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, రాష్ట్ర ఖ్యాతిని అబాస్పాలు చేస్తూ ఉన్నారని మా పార్టీ ఆ రిపేర్ అంటే ఏదైతే డ్యామేజ్ చేస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎట్లా పూరించాలని దానిపైన మా అధినాయకత్వం దృష్టి కేంద్రీకరించి పోరాటాలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో అంది వచ్చిన ఈ అవకాశాన్ని, ఎందుకంటే బీసీలకు అన్యాయం జరిగింది, 42% రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా అద్భుతంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎందుకంటే బీసీలు అత్యధికంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఈరోజు బీసీలు పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నప్పటికీ ఈ రిజర్వేషన్ల విషయంలో గందరగోళం గురి చేసింది. కాబట్టి మాకు ఎన్నికల కంటే ఎక్కువ హక్కులను సాధించే దాంట్లో పోరాటాలకు శ్రీకారం చుట్టి పోరాటంలో నిమగ్నమైనాం. కానీ అట్లాని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో తప్పించుకునే మాట ఎట్టి పరిస్థితుల్లో గువ్వల బాలరాజు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ ఏదైతే మీరు ప్రశ్న అడుగుతారో స్పష్టమైన సమాధానమే చెప్తుంది. ఖచ్చితంగా నేను విశ్వసిస్తూ ఉన్నా. మా నియోజకవర్గంలో అచ్చంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఏమీ వరగబెట్టింది లేదు. స్వయానా ముఖ్యమంత్రి గారి గ్రామానికి రోడ్డు వేస్తే భూములు కోల్పోయినటువంటి రైతులకే నష్టపరిహారం చెల్లించలేదు. మార్లపాడు తండా మొత్తానికి మొత్తం తండా నీట మునిగిన ఆ తండా వాసులకు ఏమాత్రం సహకరించలేదు. అంటే పేదల గురించి పట్టించుకోనప్పుడు పేదలే ఓట్లేసి పేదలే నివాసం ఉండేటువంటి గ్రామీణ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటే విధంగా యువతరం తామంతట తాముగా పోటీలో సిద్ధపడి ముందుకు పోతా ఉన్నారు. నామినేషన్లు వేసిరు. నాకు నమ్మకం ఉంది మా యువ మిత్రులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఆగడాలను దుర్మార్గాలను అర్థం చేసుకున్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రైతులు సైతం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే పోటీలో ఉన్నారో వాళ్ళని ఆశీర్వదించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా వాతావరణం కనిపిస్తూ ఉంది. ఫైనల్గా సార్, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అయితేనేమి 8 ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణకు మాత్రం అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట జాగృతి కార్యక్రమంలో ఆరోపిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? మీరు ఎక్కడున్నారో కానీ నాకు తెలిసి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒరిగింది ఏమీ లేదు. రాష్ట్రం అయితే వచ్చింది, సామాజిక తెలంగాణ అయితే రాలేదని మాట్లాడిన మాట నేను విన్నా. ఆమె నాకు తెలిసి భారతీయ జనతా పార్టీని విమర్శించినట్టుగా పెద్దగా కనిపించలేదు. విమర్శించినప్పుడు ఖచ్చితంగా ఆమె విమర్శలు నిర్మాణాత్మకమైతే స్వీకరిస్తాం, నిజంగా పనికిరాని విమర్శలు అయితే ఖచ్చితంగా ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అప్పుడు చూసిన తర్వాత చెప్తాను నేను. రైట్, చూశారు కదా. అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి అయితే మాత్రం బీజేపీకి అంటే యువతరమే ముందుకు కదిలి వచ్చి మరి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడటం కాదు ప్రజలే రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడే సమయం కూడా వస్తుందని అయితే మాత్రం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు అయితే చెప్పుకొచ్చారు. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.